హాయ్ గైస్, నేను మీ ప్రభాస్ పౌల్ని. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు రాజస ప్రమోషన్ రిలీజ్ అయింది. జస్ట్ ఒక 10 మినిట్స్ కిందే రిలీజ్ అయింది. సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. మన ప్రభాస్ అన్న ఎలాగంటి స్టెప్పులు వేసాడు, మారుతి గారు ఎలా దాన్ని చూపించారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్రభాస్ అన్న మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్. అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మనం ఒక 15 ఇయర్స్ బ్యాక్లో రెబలో చూసిన డ్యాన్స్ కానీ, ఏక్నారంజ్లో వేసిన స్టెప్పులు కానీ మన ప్రభాస్ అన్న ఇప్పుడు రీక్రియేట్ చేశారని చెప్పుకోవడానికి ఏ మాటలు తీసిపోదు. ప్రభాస్ అన్న మటుకు చాలా కష్టపడి చేశారు. అసలు ఆ సాంగ్లో డెడికేషన్ చూస్తుంటే నాకే అర్థం కావట్లేదు. ఎంత డెడికేట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కోసం. తను ప్రతి నిమిషం ఫ్యాన్స్ కోసం కష్టపడుతున్నాడు. రాజసాబ్ ప్రోమో మట్టుకు అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అది చూడడం కాదు, మీరు ఒకసారి చూడండి. సాంగ్ ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ అయింది. నాకు వెంటనే నాకేం చెప్పాలో తెలియదు, కానీ మీకోసం అప్డేట్ ఇవ్వాలని చెప్పి ప్రభాస్ సాంగ్ గురించి మాట్లాడదామని చూసి చెప్పాను. లిరిక్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ లిరిక్స్కి వచ్చేసి అసలు అది ప్రభాస్ అన్న కోసమే పుట్టినట్టున్నాయి ఆ లిరిక్స్. అసలు మొత్తం ప్రభాస్ని ఎలివేషన్ చేయడమే ఆ లిరిక్స్లో అసలు మామూలుగా లేదు. ప్రభాస్ వింటేజ్ లుక్లు ఆ స్టెప్లు వేస్తుంటే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కన్ఫామ్గా సాంగ్ చూడండి. ఇప్పటికే దాదాపు 2 lakhs వ్యూస్ వెళ్ళిపోయినాయి జస్ట్ 10 మినిట్స్కి. అసలు అది ఎన్ని మిలియన్స్కి వెళ్ళిందో కూడా నాకు తెలియట్లేదు. మీరు కన్ఫామ్గా ప్రభాస్ సాంగ్ చూడండి రాజాసాబ్. మన జనవరి 2026 జనవరి 9లో సినిమా రిలీజ్ అయిపోతుంది. సినిమా రిజల్ట్స్ ఫస్ట్ డేనే 500 crores కొట్టవచ్చు. సాంగ్ ఇవాళ చిక్రీ చిక్రీ సాంగ్ని బీట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. జస్ట్ 5 డేస్లోనే చిక్రీ చిక్రీ సాంగ్ని బీట్ చేసేస్తుంది. ఇప్పుడు అది 90 మిలియన్స్లో ఉంది. మన ప్రభాస్ అన్న తీసుకెళ్ళి 100 మిలియన్ కంప్లీట్ చేస్తాడు. మన ప్రభాస్ అన్న ఫస్ట్ డేనే 100 crores కలెక్షన్ చేస్తాడు. అలాగే మన 5 డేస్లోనే ప్రభాస్ అన్న చిక్రీ చిక్రీ సాంగ్ని బీట్ చేస్తారు. అంతలా ఉంది ఫ్రెండ్స్. సాంగ్ మాట హైలైట్స్, లిరిక్స్ కానీ రాసినోళ్ళు. తమనన్న మ్యూజిక్ కొని ఇచ్చి పడేసాడు అంతే. తమనన్న సాంగ్ కూడా చాలా బాగా చేశాడు. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.